హాయ్ అండి, హలో అందరికీ. మేడారం జాతర వెళ్తున్నాం. ఈ వీడియో అదే. మొన్న సండే వెళ్ళాం మేము. పబ్లిక్ ఎక్కువ ఉండరు అనుకున్నాం, బట్ చాలామంది ఉన్నారు. యాక్చువల్గా అయితే లాంగ్ వీడియో తీయను అనుకున్నాను, బట్ ఒక వీడియో కింద కామెంట్ పెట్టారు, వాళ్ళ చరిత్ర వేస్ట్, సమ్మక్క సారక్క చరిత్ర చెప్పండి అని ఒక వీడియో కింద కామెంట్ పెట్టారు. ఆ వీడియో ఏంటనేది కూడా నేను తర్వాత వీడియోలో నెక్స్ట్ చెప్తాను. అందుకే లాంగ్ వీడియో తీశాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ఘట్టమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. మేడారం వెళ్ళే ప్రతి వెహికల్ ఇక్కడ ఆగి ఘట్టమ్మ దేవాలయం దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్తారు. నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను. ఇక్కడికి వచ్చి ఊరికే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మనకున్న కోరికలు కోరుకోవడం కాదు, కానీ ఈమెను ఏమని మొక్కాలట అంటే సమ్మక్క సారక్క తల్లుల దర్శనానికి వెళ్తున్నాం మేము మేడారం అని చెప్పి దండం పెట్టుకొని వెళ్ళాలంట. ఏదో ఒక వీడియోలో అయితే విన్నాను నేను. అట్లా ఆ తల్లి దగ్గర అట్లా మొక్కుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యి మేడారానికి వచ్చాము. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే జంపన్న వాగులో అప్పుడు చాలా వాటర్ ఉండే, బట్ మొన్న మేము వెళ్ళినప్పుడు అయితే కొన్ని ఉన్నాయి. అట్లా అందులో కొద్దిసేపు అట్లా కొన్ని చేసి మళ్ళీ వచ్చి నల్లాల కింద స్నానం చేసాము. అందరూ అట్లనే చేస్తున్నారు. స్నానాలు చేసేసి వెహికల్స్ దగ్గరికి వచ్చి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. దర్శనం చేసుకుంటే అయిపోతుందని. కొంచెం నాకు తెలిసిన స్టోరీ అయితే చెప్తాను. గూడానికి రాజైన మేడరాజుకి అడవిలో పులుల మధ్యలో దొరికింది సమ్మక్క. ఆ తల్లిని తెచ్చుకొని పెంచుకొని పెళ్లి చేస్తాడు. పగిడిద్దరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సమ్మక్కకి 3 సంతానం, 3 పిల్లలు అన్నట్టు. సారక్క, నాగులమ్మ, జంపన్న, ఈ 3 పిల్లలు. నాకు ఒక అతను కామెంట్ పెట్టాడు అన్నాడు కదా, వాళ్ళ చరిత్ర వేస్ట్ వీళ్ళ చెప్పండి అని ఒక ఆయన అన్నాడు కదా. ఎవరి చరిత్ర వేస్ట్ అన్నాడంటే నేను వరంగల్ కోట చరిత్ర అని ప్రతాపరుద్రుని గురించి చెప్పిన ఆ వీడియో కింద కామెంట్ పెట్టాడు. కోపంతోని పగతోని సమ్మక్క సారక్క వాళ్ళతో యుద్ధం చేసిండు ఆయనే అని చెప్పిండు. అప్పుడు విన్నాను నీ స్టోరీ అన్నట్టు. ఏంటి అసలు అని తెలుసుకున్నా. ఏంటంటే వీళ్ళు పన్ను కట్టమన్నారు. ప్రతాపరుద్రుడు పన్ను కట్టాలి అని సందేశం పంపిండు. అప్పుడు వీళ్ళు ప్రజలు చాలా కరువులో ఉన్నారు, పన్ను కట్టము అని వీళ్ళు చెప్పిళ్ళు. అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. వాళ్ళు వచ్చిళ్ళు యుద్ధానికి, వీళ్ళు వెళ్ళిళ్ళు. ఆ యుద్ధంలో అందరూ మరణించిళ్ళు. ఎవరు అంటే పగిడిద్దరాజు, నాగులమ్మ, సారక్క వీళ్ళు మరణించిళ్ళు. వీళ్ళు మరణించినాక జంపన్న ఓడిపోతున్నాం మనం యుద్ధంలో అని అనుకొని సంపెంగ వాగులో పడి ఆయనే చనిపోయిండు. నేను ఇంతకుముందు జంపన్న వాగు అని చూపెట్టినా కదా, అదే వాగు. సంపెంగ వాగులో పడి చనిపోయినందుకు ఆ వాగుకు జంపన్న అని పేరు పెట్టిళ్ళు. ఇవి చూసిన సమ్మక్క యుద్ధం చేసింది. ఆమె యుద్ధాన్ని చూసి వాళ్ళు భయపడిపోయి వెన్నుపోటు పొడిచిళ్ళు. ఆమెకు వెన్నుపోటు పొడిచినందుకు అంత గాయాలతో ఆమె చిలకలగుట్ట సైడ్ వెళ్ళి అక్కడ నెమలినార చెట్టు కింద అదృశ్యమయ్యి ఒక కుంకుమ భరణి రూపంలో నిలుస్తుంది. ప్రజలందరూ ఇక్కడ సమ్మక్క తల్లి అని చూస్తుంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నా, 2 ఏళ్ళకి ఒకసారి నాకు జాతర జరిపించండి అని వాళ్ళకి చెప్పింది. అది చూసిన ప్రతాపరుద్రుడు ఈమె సాధారణ మహిళ కాదు, మహిమలున్న దైవ కళలు వల్ల ఉన్న దేవత అని అప్పుడు గ్రహించండి ఆయన. అండ్ ఇంకొకటి నాకు తెలిసిన విషయం నేను చెప్తాను. ఏంటంటే ఈయన ప్రతాపరుద్రుని వల్ల జంపన్న ఎలా అయితే వాగులో పడి చనిపోయిండో అదే పరిస్థితి ఈయనకి ఎదురైంది ప్రతాపరుద్రునికి. ఢిల్లీ సుల్తాన్లు బంధించి తీసుకొని వెళ్తుంటే నర్మదా నదిలో పడి చనిపోయింది ఈయన కూడా. ఈయనైతే ఎట్లా చేసిండో సేమ్ అదే ఆయనకి జరిగింది. ఈ 2 స్టోరీలు విన్నాక నాకు అర్థమైంది, మనం పుణ్యం చేస్తే పుణ్యం, పాపం చేస్తే పాపం మనకి ఎప్పుడో కాదు, వెంటనే అప్పటికప్పుడే ఉంటుందని నాకు అర్థమైంది. ఈ 2 స్టోరీలు విన్నాకనే నాకు ఈ కలియుగంలో వెంటనే ఇప్పటికిప్పుడే ఉంటుంది ఏదైనా అని అనుకున్నాను, కానీ ఇప్పుడే కాదు, అంతకు ముందు నుంచి గట్లనే ఉన్నదని వీళ్ళ స్టోరీలు విన్నాకనే నాకు అర్థమైంది. ఈయన పాపం ఎట్లా చనిపోయిండో సేమ్ ఆయన పరిస్థితి అదే ఎదురైంది. ఇక్కడ వరకు అయితే చెప్పాను స్టోరీ. మేడారం కూడా కొంచెం చూపెట్టాను. ఇక్కడ వరకు వీడియో ఎవరైనా చూస్తే వీడియోకి ఒక లైక్ చేయకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.